హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ రోజు 8:30కి లేసాను. ఎప్పుడు 9:30కి లేసాను, ఈ రోజు 8:30 లేసాను. ఎందుకంటే మా ఊడు రాత్రి మా బాబా రాత్రి గొర్రెని తీసుకొచ్చాడు. అయితే దాన్ని వెనకాల ఉంచేసాడు. పెట్రోల్ లేదని మా ఊడికి తెలుసు, కొట్టించలేదు. సరే పెట్రోల్ కొట్టించుకుని వెళ్దాం కదా అని మా డ్రైవర్ ఇంకో అన్న పెట్రోల్ కొట్టించుకుని కోయించడానికి వెళ్దాం కదా అనుకున్నాడు. కట్ట పెట్రోల్ బంక్ 1 కిలోమీటర్ పెట్రోల్ అయిపోయింది. అరే ఉండు బ్రో, నన్ను ఇంకో అరగంటలో చంపుతారని నేను భయపడుతుంటే నువ్వు వీడియోలు తీసుకుంటున్నావు. చల్ దెబ్బాయి. మా ఊడు ఫోన్ చేసి పెట్రోల్ అయిపోయింది, ఏమైనా వాటర్ బాటిల్ ఉంటే పట్టుకుంటారా అని చెప్తే ఎక్కడ అవసరం లేనప్పుడు 2 లీటర్ బాటిల్ బోల్డ్ కనపడతాయి, ఎక్కడ కనపడలేదు. దారిలో వస్తా ఉంటే 20 లీటర్ల టిన్ దొరికింది కానీ ఏ యూజ్ లేకుండా పోయింది. మళ్ళీ మన డిన్నర్ నూసెట్టి 10 లీటర్ల టిన్ కొని అందులో పెట్రోల్ పెట్టించుకుని వచ్చాడు. అయితే ఆ పెట్రోల్ వేయడానికి ఆ బాటిల్ మనోడు ఒకటి కనిపిస్తేనే ఇక్కడ తెలుగు హిందీ తెలియదు ఇలా సైకిల్ చేశాను. వాళ్ళ బాబా ఉన్నాడని చాక్ అని సైకిల్ చేస్తే పట్టుకొచ్చి ఇచ్చాడు. దాన్ని మళ్ళీ కోసి అందులో పెట్టి వేసాం. పెట్రోల్ స్మెల్ అయితే ఉంది, ఒరిజినల్ ఎల్లో కలర్ లో ఉంది పెట్రోల్. బండి పెట్రోల్ ఈ గల్లీలో అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. ఏ హైవేలోనే అయిపోతే కనుక పోలీసులు చూస్తే ఫైన్ వేస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా పెట్రోల్ బంకులు ఉంటాయి కాబట్టి మినిమం పెట్రోల్ లేకుండా నువ్వు బయటకి ఎందుకు కారు తీసావని నీ ఫైన్ వేస్తారు. 10 డిన్నర్లు 15 డిన్నర్లు ఫైన్ వేస్తారు అంతే.